జీవితం సంతోషముగా సాగాలంటే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఈ విషయాలను పాటించకపోతే మంచి సమయాలు సైతం చెడుగా ఎప్పుడు మారతాయో కూడా మనిషి గ్రహించలేడు. ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు ఆ ఇంట్లో రాబోయే సమయం గురించి సూచిస్తున్నాయి. ఆర్థిక కొరత, ప్రత్యేక కారణం లేకుండా ఇంట్లో ఆర్థికంగా నష్టపోతే, లేదా మీరు ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీసుకోవాల్సి వస్తే ఇది మంచి సంకేతం కాదని అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఆకస్మిక దొంగతనం లేదా విలువైన వస్తువులను పోగొట్టుకోవడం కూడా శుభపరిణామంగా పరిగణించబడదు. తరచుగా తగాదాలు, ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే ఆ వ్యక్తికి చెడు సమయానికి సూచన. భవిష్యత్తులో కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం మొదలు పెడితే రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది. డబ్బు సంబంధిత సమస్యలు భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలవని ఇది ముందస్తు సూచన. దేవుని నామాన్ని ఉచ్చరించని ఇంట్లో, దేవుడిని పూజించని ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీనివల్ల జీవితంలో చేసిన పని చెడిపోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని నమ్మకం. ఇంట్లోని గాజు వస్తువులు పదే పదే పగిలిపోతుంటే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సంకేతం ఆర్థిక సమస్యలను సూచిస్తుంది. అద్దం పగిలిన ఇంటికి పెద్ద ఇబ్బంది రాబోతోందని కూడా నమ్మకం. కనుక విరిగిన గాజు వస్తువులను ఇంటి నుండి తీసివేయండి.